మేమందరం అడుగులో అడుగు వేస్తూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ ప్రతి ఇంట తిరంగా జెండాను ఎగరవేసి ప్రతి నోట వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు నోట ఎక్కడ విన్నా ఈరోజు ఇదే మాట. ఇవాళ ఏదైతే సంకల్పంగా వందే మాతరము ఈ భారత్ మాత సంకల్పంగా తీసుకొని వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రతి ఒక్కరం కూడా తిరంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో మేమందరం కూడా హన్మకొండ నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మరో 2 రోజులు జెండా పండుగ సందర్భంగా ఇప్పటికే హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హన్మకొండలో చారిత్రక 1000 స్తంభాల దేవాలయం నుంచి ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ప్రారంభమైంది. రావు పద్మ గారు సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. మేడం, ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇవాళ అంటే వందే మాతరం స్టార్ట్ అయ్యి కూడా 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల సందర్భంగా ప్రతి ఇంట తిరంగా జెండా, ప్రతి నోట వందే మాతరం భారత్ మాతాకి జై అనుకుంటూ ఈరోజు ఈ తిరంగా ర్యాలీ 140 కోట్ల మందికి ఈరోజు ఏదైతే ఇదే సంకల్పంగా వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ సంకల్పంగా తిరంగా ర్యాలీ ప్రతి దగ్గర కూడా తిరంగా ర్యాలీ తీస్తున్నాం. ఈరోజు హన్మకొండలో కూడా ఈ తిరంగా ర్యాలీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం వికసిత్ భారత్, దాన్ని లక్ష్యంగానే ఈరోజు ఈ తిరంగా ర్యాలీ. ఒకవైపు దేశ కాలమాన పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడు సామాజిక పరిస్థితులు మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో దృష్టి మళ్లించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారనేది కొంతమంది విమర్శిస్తున్నారు. మీరు చూస్తున్నారు, మేము ప్రతి సంవత్సరం మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మన దేశభక్తిని పెంపొందించడానికి మనం ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మేము తిరంగా ర్యాలీ ప్రతి సంవత్సరం చేసినాం. ఈరోజు కొత్త ఏం చేయలేదు. ఇవాళ పనికి రాని వాళ్ళు ఏదో ఒక మాట ఇలా దేశభక్తి పెంపొందించాలి. మనం చూస్తున్నాం ఇలా మన బార్డర్లలో ఏ విధంగా అవుతుంది, ఎట్లా అవుతుంది అనేది. కాబట్టి ఇది ఏది మరలించడానికి కాదు, దేశభక్తిని పొంది వికసిత్ భారత్ లక్ష్యంగానే ఈరోజు తిరంగా ర్యాలీ. హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, అన్ని రంగాల వివిధ పార్టీలకు అతీతంగా, సంఘాలకు వర్గాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒకసారి మార్తినేని ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఇది మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని ఇచ్చేటువంటి అంశం. ఇది భారతదేశము అంతర్జాతీయంగా ఈరోజు ఎంతో పురోగతిస్తున్న సందర్భంగా మన యొక్క అస్తిత్వాన్ని అనేక మంది అనేక దేశాలు అనేక సంవత్సరాలుగా అవహేళన చేస్తున్నారు. కానీ దేశమంతా వివిధ భాషలు, వివిధ మతాలు, ప్రాంతాలు వేరైనప్పుడు కూడా మనందరం కూడా ఒకటేనంటే ఒక నినాదంతో ఈరోజు ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనేటువంటి ఒక దాంట్లో మనం ప్రయాణిస్తున్నాము. ముఖ్యంగా మన యొక్క తిరంగా జెండా దేశానికి 2 పండుగలు, ఒకటి 15 ఆగస్టు, 2 26 జనవరి. కాబట్టి మతాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, కులాలు వేరు కావచ్చు, కానీ అందరంగా కూడా 2 రోజులు ఈ దేశంలో ఒక ఉత్తమమైనటువంటి ఒక గౌరవాన్ని ప్రదర్శించే విధంగా జాతీయ పతాకానికి అందరంగా కూడా సెల్యూట్ చేసి దాని యొక్క గౌరవాన్ని మరి కీర్తి ప్రశ్నలు ముందుకు తీసుకెళ్ళడం కోసము ఈరోజు ముఖ్యంగా రాబోయేటువంటి జనరేషన్స్ ఈ యొక్క స్వాతంత్ర్యం లభించి 75-80 ఏళ్ళు అయిన సందర్భంగా మన యొక్క జాతి గౌరవాన్ని అందరిలో తీసుకుపోవాలని, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలకు తీసుకుపోయడం కోసము శక్తి మేరకు ముఖ్యంగా యువతను దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా గల్లీ నుంచి పార్లమెంట్ వరకు కూడా ఈ యొక్క తిరంగా యాత్రను ప్రజాప్రతినిధులు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలు దీంట్లో పాల్గొనే విధంగా ఒక ఉత్తేజపరమైన వాతావరణం చేసడం కోసము గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక 6 రోజుల పాటు మరి 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసము ప్రధానమంత్రి గారు అయితే పిలిపించిందో దానికి అనుగుణంగా ఈరోజు పట్టణము, పల్లె అన్నీ కూడా కదిలి పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా ఒక ఉత్తేజాన్ని ఆ రోజు స్వాతంత్ర సమరానికి ఈ ముందు ఈ యొక్క రూపకర్త చేసినట్టు పింగిలి వెంకయ్య గారు ఏర్పాటు చేసిన ఒక జాతీయ పతాకానికి మనం గౌరవించుకోవటం అంటే మనకు మనం గౌరవించుకోవటము, మన భూమిని మనం గౌరవించుకోవటము, మన భారత మాత్రం మనం గౌరవించుకోవటం అనేటుక సైద్ధాంతికపరమైన ఆలోచనతో ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి కష్టం లేకుండా, అందరి కష్టాలు అందరిగా కూడా ఒకటే అనేటువంటి దాంట్లో మనము ఈ యొక్క యాత్రను కొనసాగిస్తున్నాం. సార్, రాబోయే జనరేషన్ తప్పనిసరిగా భాగస్వాములు చేయాలని మీరు అంటున్నారు. రాబోయే జనరేషన్ వేరే వివిధ అంశాల మీద భాగస్వాములు అవుతున్నారు. మీరు ఇలాంటి యాత్రల పట్ల ఎంతవరకు స్పందిస్తారని మీరు చెప్పండి. తప్పనిసరిగా విశ్వాసం ఉంది. యువతను సక్రమైనటువంటి మార్గంలో తీసుకోవాల్సిన బాధ్యత
గత తరంలో వయసు మీరినటువంటి పండితులు కావచ్చు, పామరులు కావచ్చు, మరి ముఖ్యంగా అధ్యాపక లోకం, యూనివర్సిటీస్ ఏదైతే పూజా మందిరాలు ఉన్నాయో, యూనివర్సిటీస్ యొక్క పూజా మందిరాలు ఉన్నాయో దాంట్లో తయారు చేయాలి, దేశభక్తులు తయారు చేయాలి. దాంట్లో సక్రమైన మార్గంలో పాజిటివ్ ప్రోయాక్టివ్లో పాల్చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రోయాక్టివ్నెస్ తీసుకొచ్చేందుకు కోసము ఆ యొక్క కర్తవ్యాన్ని తప్పనిసరిగా అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి విధి నిర్వహణలో అనేక మంది, అనేక వర్గాల ప్రజలు వివిధ దాంట్లో పనిచేస్తూ ఉంటారు. ఓ పోలీసులు కావచ్చు, ఒకరు సైన్యంలో కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు, ఉత్పత్తి రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఒక యువతను ముఖ్యంగా స్టూడెంట్స్ను తప్పుదారు పట్టించకుండా చెడు వ్యసనాలకు దూరం చేసేటట్టుగా మరి ఏదైతే ఈరోజు దేశం ఒక నష పేరుతో ఈరోజు వివిధమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొద్దిమందికి అదే పని ఉంది. సోషల్ మీడియాలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన ప్రపంచంలో కొన్ని దేశాలు పట్టుబట్టుకొని చేస్తున్నాయి. కాబట్టి దీనికి ఒక్కర మార్గం బట్టి దీనికి వివిధ రకమైన రీతిలో కొద్దిమంది పత్రికలు కావాలని దీనికి పక్క వరుస్తున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలు వేరే ఉండొచ్చు, పార్టీలు ఎన్నికలు సీట్లు గెలవటము, ప్రభుత్వాలు ఏర్పాటు చేయటము, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కూలిపోతుంటాయి. కానీ ఏదైతే జాతి నిర్మాణంలో అయినటువంటి ముఖ్యంగా మన దేశంలో 63% మంది యువత ఏజ్ బిట్వీన్ 18 and 40 ఉన్నటువంటి ఉన్నారో వీళ్ళే మన యొక్క దేశం యొక్క పట్టుకొమ్మరు.